సీఎంపై తలసాని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవుళ్లపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలతో కలిసి మంగళవారం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవుళ్లపల్లి రవికిరణ్ మాట్లాడుతూ తలసాని అహంకారపూరిత మాటలు వెనక్కి తీసుకోవాలని, 24 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఆర్ నగర్ కూడలిలో తలసాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గత 10 ఏళ్లు అవినీతి అక్రమాలు కబ్జాలు చేసి భూమాఫియా నడిపించింది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు. అంతగా నరకాలి అనుకుంటే సికింద్రాబాద్ మార్కెట్కి వెళ్లి ఆలుగడ్డలు కూరగాయలు తెచ్చుకొని ముక్కలు చేసుకొని ఇంట్లో కూర్చొని తినాలని ఆయన విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీని ప్రభుత్వం 3 కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. నేను సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీని. తలసాని మాటలు మాట్లాడేది అది తప్పండి. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి సీఎం రేవంత్ రెడ్డి అనేంత దమ్ము ధైర్యం లేదు. ఫస్ట్ మమ్మల్ని తట్టుకోమనండి. మమ్మల్ని తట్టుకున్న తర్వాత మా సీఎం గారికి దగ్గరికి వెళ్ళమనండి. 24 గంటల్లో మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎలాగైనా క్షమాపణ చెప్పాలా, లేదంటే ఇవి చాలా పెద్ద ఎత్తున చర్యలు చేసుకుంటాము. ఊరుకునే ప్రసక్తే లేదు. మేము అతను రౌడీ ఉండొచ్చు, కానీ మాది ప్రజాపాలన అండి. మాది రౌడీజం కాదు, మాది ప్రజల పాలన. మేము ప్రజల కోసమే కొట్లాడతాం, ప్రజల కోసమే ఉంటాం. అతని లెక్క రౌడీజము గూండాయిజం చేసి కబ్జాలు చేసి నాలల మీద ఇల్లులు కట్టిపించేసి తన సైన్యాన్ని దింపడం అది తప్పు. ఇమీడియట్ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారికి సారీ చెప్పాలని మేము కోరుతున్నాం. నా పేరు రవికిరణ్ దేవులపల్లి. మేము కాంగ్రెస్ లీడర్ అండి. సనాతన నియోజకవర్గంలో ఇవాళ కంప్లైంట్ మేము వచ్చామండి సనాతన పోలీస్ స్టేషన్లో. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నరికేస్తా చంపేస్తా అని మాటలు ఏంటండి? ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలా, లేకపోతే రౌడీ షీటర్ మాట్లాడి ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారండి? ఎమ్మెల్యేలాగా ఒక మంచి పనులు చేస్తారండి కదా, ఇలాంటి చెత్తబాబులు అవుతారన్న. ఏ మంచి పని చేస్తారండి ప్రజలకు చెప్పండి. మీకు ఎస్ఆర్ఆర్ ఉన్నాను, ఈ పక్కనే ఎస్ఆర్ఆర్ కమిటీ హాల్ ఉంది. మంచిగా ఉన్న కమిటీ హాల్ తీసుకొని పాడేస్తున్నారు. పూజ చేసి మంచిగా పెద్ద కట్టిస్తా అని చెప్పేసి మొత్తం నిధులను దోచుకొని దాన్ని కుక్కలకి ఇప్పుడు ఇస్తా చేస్తారు. పక్కన ఎస్ఆర్టీ కాలనీలో 1500 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ మీకు కొత్తనే దోచుకోవాలని ట్రై చేస్తారు. మా సీఎం గారి సహకారంతో, కోటరీలో గారి సహకారంతో హైదరాబాద్ వచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేసింది. ఏం చేశారండి మీరు? గొర్రెల స్కామ్. అవి నాట్ ప్రైమ్ సస్పెక్ట్. ఆ మాట మాట్లాడడానికి రీజన్ ఏంటి మాకు చెప్పాలి. పవర్ ఉంది కదా నోరు బారేసుకుంటే ఊరుకునేది లేదు. రూలింగ్లో కూడా అదే దౌర్జన్యం, ఇప్పుడు కూడా అదే దౌర్జన్యం అంటే ఎవరు ఒప్పుకోరు. దమ్ముంటే వచ్చి ఆడవాళ్ళతో మాట్లాడి ఎట్లా నడుపుతాడో ఫస్ట్ ఆడవాళ్ళ దగ్గర రమ్మనండి, తర్వాత మా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళమనండి. ఏం తప్పు చేస్తున్నాడమ్మా రేవంత్ రెడ్డి? ఎన్ని